హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు వంటలు అండ్ బ్లాగ్స్. ఇవాల్టి మన రెసిపీ చక్కెర పొంగలి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రెసిపీ చక్కెర పొంగలి. మంచి నైవేద్యం రెసిపీ. అయితే చక్కెర పొంగలిని కమ్మకమ్మగా, రుచిగా, టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ విధంగా చక్కెర పొంగల్ చేస్తే గుడిలో ప్రసాదంలాగా కమ్మగా ఉంటుంది. మరి నోరూరించే ఈ చక్కెర పొంగలిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు, దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. పక్కా కొలతలతో చక్కెర పొంగలని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. నేను ఇక్కడ పావు కప్పు వరకు పెసరపప్పును తీసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులోనికి పావు కప్పు వరకు పెసరపప్పును తీసుకొని 2 నిమిషాల పాటు దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నటువంటి తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు వరకు రైస్ని తీసుకుంటున్నాను. ఈ రైస్ని కూడా 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే మనం ప్రిపేర్ చేసేటువంటి చక్కెర పొంగలి కమ్మగా ఉంటుంది. తర్వాత స్టవ్ కట్టేసి ఒక కుక్కర్లోనికి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి రైస్ని అలాగే పెసరపప్పుని తీసుకోవాలి. నేను చక్కెర పొంగల్ని క్విక్గా ప్రిపేర్ చేయడం కోసం కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. అందులోనికి తగినన్ని వాటర్ పోసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 2.5 కప్పుల వరకు వాటర్ను యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ రైస్ని 1 కప్పు అలాగే పెసరపప్పుని పావు కప్పు తీసుకున్నాను కాబట్టి 2 కలిపితే 1.5 కప్పు వరకు వస్తుంది. 1కి 2 కప్పుల వరకు వాటర్ను యాడ్ చేసుకోవాలి. అందుకోసమని నేను ఇక్కడ 2.5 కప్పుల వరకు వాటర్ను యాడ్ చేసుకుంటున్నాను. అలాగే రైస్ పొడి పొడిగా రావటం కోసం నేను 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కుక్కర్ పైన మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా నేను ఇక్కడ 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. తర్వాత స్టవ్ కట్టేసి ప్రెషర్ మొత్తం పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ప్రెషర్ మొత్తం పోయినటువంటి తర్వాత కుక్కర్ పైన మూతను తీసివేసి చూశాను. నేను చెప్పిన విధంగా ఇలా ప్రిపేర్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ నా రైస్ చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఈ విధంగా వస్తే చక్కెర పొంగల్ ప్రిపేర్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది. రైస్ అనేది మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా కరెక్ట్గా మనకు కావాల్సిన విధంగా ఉడికింది. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో 1/2 కప్పు వరకు బెల్లం తురుమును తీసుకోవాలి. అలాగే 3/4 కప్పు పైన కొద్దిగా ఎగస్ట్రా పంచదారను తీసుకోవాలి. మనం ప్రిపేర్ చేసేది చక్కెర పొంగలి కాబట్టి చక్కెర అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. అలాగే 3/4 కప్పు పైన వాటర్ను వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసి బెల్లము షుగరు 2 కరిగే విధంగా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఈలోపు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులోనికి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేడైనటువంటి తర్వాత కట్ చేసినటువంటి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు ఈ నేతిలో దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బాదం పప్పు పలుకులను వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే జీడిపప్పు పలుకులను, కిస్మిస్ను వేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం వేసినటువంటి చక్కెర బెల్లము కరిగిపోయింది. మనం చక్కెర పొంగలికి పాకమేమీ పట్టవలసిన అవసరం లేదు. బెల్లం చక్కెర పూర్తిగా కరిగిపోయి 3 పొంగులు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను 3 పొంగులు వచ్చే వరకు ఉడికించుకున్నాను. కరెక్ట్గా చక్కెర పొంగలి ప్రిపేర్ చేయడానికి సరిపోతుంది. ముందుగా ఉడికించుకున్నటువంటి రైస్లోనికి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ చక్కెర పాకంను వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక స్ట్రైనర్ సహాయంతో పాకంను వడకట్టుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో ఏ విధమైనటువంటి డస్ట్ పార్టికల్స్ కానీ లేదా నారలు, ఈనెలు కానీ ఏమైనా ఉంటే పోవడం కోసం ఈ విధంగా నేను వడకట్టుకుంటున్నాను.
ఇలా బెల్లం వాటర్ వేసినటువంటి తర్వాత ఈ రైస్ మిశ్రమాన్ని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో పాకమంతా కూడా రైస్కి పట్టేంత వరకు ఉడికించుకోవాలి. మనం వేసినటువంటి షుగర్ పాకం రైస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఈ పాకంలో కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చక్కెర పొంగలి చాలా బాగా కుదిరింది. రైస్ అనేది ఎక్కడ విరిగిపోకుండా కరెక్ట్గా వచ్చింది. తర్వాత అర టేబుల్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ను వేసుకోవాలి. అలాగే మనం ప్రిపేర్ చేసేటువంటి చక్కెర పొంగలి టెంపుల్ స్టైల్ కాబట్టి నేను ఇక్కడ చిటికెడు పచ్చకర్పూరంను యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మనం ప్రిపేర్ చేసేటువంటి చక్కెర పొంగలి మరింత టేస్ట్గా ఉండడం కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు నేను నెయ్యిని వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా చక్కెర పొంగల్లో కలిసే విధంగా ఒకసారి గరిటెతోటి బాగా కలుపుకోవాలి. సో అంతేనండి, నోరూరించే చక్కెర పొంగలి రెడీ. మరి మీరు చూసారుగా కొలతలతోటి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో. నేను చెప్పినటువంటి కొలతల ప్రకారం మీరు ప్రిపేర్ చేయండి, చాలా చక్కగా వస్తుంది. ఈ చక్కెర పొంగలిని పూజలకు లేదా పండుగలకు లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి నోరూరించే చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీరు చూసారుగా. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి నా రెసిపీ నచ్చినట్లయితే స్మార్ట్ తెలుగు వంటలు అండ్ బ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.